టాలీవుడ్ టైర్ 2 హీరోలకి ఈ మధ్య ఏమైందో అర్థం కావట్లేదు. నిన్నటి దాకా 20 కోట్లు బడ్జెట్ అంటేనే అమ్మో అని అనుకునేవాళ్ళు ఇప్పుడు సడన్ గా 200 కోట్లు అంటున్నారు. అసలు ఆ నంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మార్కెట్ ఉందా లేదా అనేది సెకండరీ. ముందు గ్రాండ్ గా అనౌన్స్ చేసేద్దాం అని అనుకుంటున్నారా? పాన్ ఇండియా అనే ట్యాగ్ తో వస్తే చాలు ఆడియన్స్ ఎగబడి చూస్తారని వీళ్ళ ఫీలింగా? లెట్స్ బ్రేక్ డౌన్ దిస్ బడ్జెట్ బబుల్. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక వింత వైరస్ పాకింది. అదే పాన్ ఇండియా ఫోబియా. ఒకప్పుడు 20 కోట్లు అంటేనే గగ్గోలు పెట్టే మన టైర్ 2 హీరోలు ఇప్పుడు ఏకంగా 100 కోట్లతో చెలగాటమాడుతున్నారు. బడ్జెట్ అయితే పెంచేస్తున్నారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సీన్ ఉందా అన్నదే ఇప్పుడు అసలు పాయింట్. నానిపై ద పారడైస్ కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు చేస్తున్నారట. నాని సినిమాలకి తెలుగులో స్టడీ మార్కెట్ ఉంది సరే, మరి నార్త్ లో గానీ ఓవర్సీస్ లో గానీ ఆ రేంజ్ ఉందా? దసరాతో ఒక్క హిట్ కొట్టగానే ఏకంగా 200 కోట్లు రిస్క్ చేయడం అంటే ఇది ధైర్యమా లేక అతి విశ్వాసమా? ఆగస్టు 21న రిజల్ట్ తేడా వస్తే మాత్రం ఆ పారడైస్ కాస్త నరకంలో మారే ఛాన్స్ ఉంది. ఇక మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రౌడీ జనార్దన, రణబలి అంటూ 2 భారీ బడ్జెట్ సినిమాలు లైనప్ లో ఉన్నాయి. విజయ్ కి క్రేజ్ ఉంది ఒప్పుకుంటాం, కానీ లాస్ట్ లో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం చేశాయో అందరికీ తెలుసు. హిట్ లేకపోయినా బడ్జెట్ మాత్రం తగ్గదు. ఈ డైల్యూషనల్ యాటిట్యూడ్ తో నిర్మాతలని ఎంతకాలం బుర్రడి కొట్టిస్తారో ఈ రౌడీ గారు. ఇక ఈ లిస్ట్ లో సాయిధరం తేజ్, నాగ చైతన్య కూడా చేరిపోవడం గమనార్హం. తేజు సంబరాల ఏటిగట్టు కోసం ఏకంగా 150 కోట్లంట. అసలు ఈ నెంబర్ వింటేనే భయం వేస్తుంది. అటు నాగ చైతన్య వృషకర్మ కోసం 120 కోట్లు. చైకి ఉన్న మార్కెట్ కి ఈ బడ్జెట్ రికవరీ అవ్వాలంటే అద్భుతం జరగాలి. కేవలం మిస్టిక్ థ్రిల్లర్ అని పేరు పెడితే సరిపోదు బ్రో, కలెక్షన్స్ కూడా మిస్టికల్ గానే ఉంటాయేమో చూడాలి. చూస్తుంటే ఈ ఏడాది మన టైర్ 2 హీరోలు అందరూ కలిసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఒక ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ లా మార్చేశారు. హిట్ అయితే హీరోల రేంజ్ పెరుగుతుంది, ఫ్లాప్ అయితే మాత్రం మేకర్స్ ఖాళీ. మరి ఈ 200 కోట్ల సినిమాల మీద వీళ్ళు రిస్క్ చేస్తున్నారా లేక నిజంగానే వీళ్ళకి అంత సీన్ ఉందా? సినిమాలు బయటపడితే కానీ తెలీదు. For more videos like this, subscribe Big TV channel.